హాయ్ ఎవర్స్, నేను మీకు ఈ వీడియోలో చెప్పబోతున్నది ఏంటి అంటే మన ఫేస్బుక్ అకౌంట్ని హ్యాకింగ్ నుంచి ఏ విధంగా కాపాడుకోవాలనేది నేను మీకు ఈ వీడియోలో చెప్పబోతున్నాను. నేను ఇంతకుముందు మీకు ఒక ట్యూటోరియల్ అప్లోడ్ చేయడం జరిగింది ఫేస్బుక్ అకౌంట్ హ్యాకింగ్ గురించి. ఆ వీడియోలో నేను చెప్పింది ఏంటంటే ఒక ఫేస్బుక్ అకౌంట్ హ్యాక్ చేయకుండా ప్రైవసీ ఆప్షన్స్ ఏ విధంగా పెట్టుకోవాలనేది నేను ఆ వీడియోలో మీకు చూపించాను. అయితే ఈ వీడియోలో పర్టికులర్గా నేను హ్యాకర్స్ అనేవాళ్ళు మనకి HTML కోడ్స్ పంపిస్తారు. HTML కోడ్స్ని ఏ విధంగా ఫైండ్ చేయాలి, వాటికి తగిన జాగ్రత్తలు ఎలా తీసుకోవాలనేది నేను మీకు ఈ వీడియోలో చూపించబోతున్నాను. అలాగే కొన్ని టిప్స్ అండ్ ట్రిక్స్ చెప్తాను, అంటే హ్యాకింగ్ నుంచి ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలనేది మన అకౌంట్ని. అయితే నేను పర్టికులర్గా ట్యూటోరియల్ ఎందుకు చేస్తున్నానంటే నాకు తెలిసిన మా ఫ్రెండ్ది ఒక అకౌంట్ హ్యాక్ అవ్వడం జరిగింది. అవి ఏం చేస్తారంటే మనకి చూడండి, ఇక్కడ నేను నా మెసెంజర్లో నేను ఓపెన్ చేయడం జరిగింది కదా, ఇక్కడ చూడండి video2920.html. అలాగే కింద ఇంకోటి కూడా చూడండి ఉంది. ఇదేంటంటే మీరు ఎప్పుడైతే ఈ లింక్ని క్లిక్ చేశారో ఆటోమేటిక్గా మీకు మీ యొక్క బ్రౌజర్ రీఫ్రెష్ అవ్వి మీ యొక్క ఫేస్బుక్ డేటాని, అంటే మీరు లాగిన్ అయి ఉంటారు కదా, ఆ లాగిన్ అయిన దాన్ని ఇదేం చేస్తుందంటే మీ యొక్క యూజర్ ఐడి, పాస్వర్డ్, సేవ్ అయిన పాస్వర్డ్స్, అంటే వాళ్ళకి ఈ లింక్ క్రియేట్ చేసిన వాళ్ళు ఉంటారు కదా, ఈ లింక్ క్రియేట్ చేసిన వాళ్ళకి వెళ్ళిపోతుంది. వాళ్ళు ఏం చేస్తారంటే మీ యొక్క యూజర్ ఐడి, పాస్వర్డ్ చూసి మీ అకౌంట్లోకి లాగిన్ అవ్వి మీ అకౌంట్ హ్యాక్ చేస్తారు. అయితే ఒకవేళ వీళ్ళు ఈ లింక్ మీరు అనుకోకుండా ఈ లింక్ని క్లిక్ చేశారంటే మీరు చూడండి, మీరు ఏం చేయాలనేది ఇమీడియట్గా మీరు పాస్వర్డ్ చేంజ్ చేసుకోవాలి. మీరు చేయవలసింది ఏంటంటే మీరు పాస్వర్డ్ చేంజ్ పాస్వర్డ్ అంటే మీ యొక్క నెంబర్స్ పెడితే సరిపోదు, నెంబర్స్ లేదా లెటర్స్ పెడితే సరిపోదు. ఒక సింబల్ ఉండాలి, స్టార్టింగ్ లెటర్ క్యాపిటల్ ఉండాలి, మిగతాది స్మాల్ ఉండాలి, అలాగే ప్లస్ ఒక నెంబర్ అనేది ఉండాలి. ఇమీడియట్గా ఒకవేళ మీరు ఈ లింక్ ఎప్పుడైతే క్లిక్ చేశారో అంటే మీకు తెలియకుండా మీరు ఈ లింక్ క్లిక్ చేశారంటే మీరు కంపల్సరీ మీ యొక్క ఫేస్బుక్ లాగిన్ పాస్వర్డ్ అనేది చేంజ్ చేసుకోవాలి. చూడండి, ఇక్కడ ఈ లింక్ని మీరు క్లిక్ చేసినట్లయితే మీకు ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది. అలాగే ఈ లింక్ క్లిక్ చేసిన తర్వాత మీకు ఒక పోరన్ వీడియో అనేది మీ యొక్క మొత్తం మీ ఫేస్బుక్లో మీరు ఎవరినైతే ఫాలో చేస్తున్నారు, మిమ్మల్ని ఎవరు ఫాలో చేస్తున్నారు అనేది మొత్తం మీ ఫ్రెండ్స్ లిస్ట్లో ఉన్న వాళ్ళు లేదా మీ యొక్క గ్రూప్స్ ఉంటాయి కదా, ఆ గ్రూప్స్ వాళ్ళకి కూడా వెళ్ళిపోతుంది. ఆ గ్రూప్స్ వాళ్ళకి పోరన్ వీడియో అనేది వెళ్ళిపోతుంది. మీరు యాక్చువల్గా అయితే మీరు షేర్ చేయరు, ఏంటంటే ఈ లింక్లో ఈ లింక్కి ట్యాగ్ చేస్తారు వాళ్ళు, హ్యాకర్స్ అనేవాళ్ళు. ఈ లింక్కి ఆ యొక్క పోరన్ వీడియో అనే ట్యాగ్ ఈ లింక్కి ట్యాగ్ చేస్తారు. ఈ లింక్స్కి అప్పుడు మీరు ఎప్పుడైతే లింక్ క్లిక్ చేస్తారో వాళ్ళకి మీ లాగిన్ ఐడి వెళ్ళిపోతుంది, పాస్వర్డ్ వెళ్ళిపోతుంది. అలాగే వాళ్ళ యొక్క సిస్టంలో లాగిన్ అవుతారు. లాగిన్ అయిన తర్వాత ఆటోమేటిక్గా మీకు ఆ వీడియో అనేది షేర్ అయిపోతుంది. అలాగే చూడండి, ఇక్కడ ఈ లింక్స్ కూడా వాళ్ళకి మెసేజ్ వెళ్ళిపోతాయి. మీ ఫ్రెండ్స్ లిస్ట్లో ఉన్న వాళ్ళందరికీ ఈ లింక్స్ మెసేజ్ వెళ్ళిపోతాయి. వాళ్ళు కూడా క్లిక్ చేశారంటే వాళ్ళు కూడా ఇబ్బంది పడతారు, వాళ్ళ అకౌంట్ కూడా హ్యాక్ అవ్వడం జరుగుతుంది. ఇది స్టెప్ 1 అండి. దీన్ని ఫిషింగ్ అంటారండి. ఈ యొక్క ప్రాసెస్ని ఫిషింగ్ హ్యాకింగ్ అంటారు. నెక్స్ట్ వన్ వచ్చేసి .php హ్యాకింగ్ కోడ్ ఉంటుందండి. ఆ కోడ్ ఏ విధంగా ఉంటుందంటే చూడండి, నేను ఆల్రెడీ ఇక్కడ టైప్ చేసి పెట్టాను. మీకు ఈ విధంగా మీకు డైరెక్ట్ ఇలా ఈ యొక్క కోడ్ని మీకు మెసేజ్ కింద పంపిస్తారు. ఇప్పుడు ఇలా దీన్ని కాపీ చేసి మీ యొక్క ఫేస్బుక్ మెసేజ్లో పేస్ట్ చేసి మీకు ఈ కోడ్ అనేది పంపిస్తారు. ఈ కోడ్ పంపించిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఏం చేస్తారంటే మీరు ఎప్పుడైతే ఈ లింక్ క్లిక్ చేశారో చూడండి, వాళ్ళు పంపించిన ఈ యొక్క లింక్ని క్లిక్ చేశారంటే మీకు మీ యొక్క ఫేస్బుక్ పాస్వర్డ్ అండ్ అదేవిధంగా లాగిన్ ఐడి కూడా వాళ్ళకి మెసేజ్ వెళ్ళిపోతుంది. వాళ్ళు ఏం చేస్తారంటే సేమ్ అంటే ఈ ఫిషింగ్లో వాళ్ళ ఓన్లీ ఏంటంటే హ్యాక్ చేసి ఏదైనా వీడియోస్ లేదా ఫొటోస్ కానీ షేర్ చేయగలరు. ఈ PHP స్క్రిప్టింగ్ ఏంటంటే ఈ PHP స్క్రిప్టింగ్లో వాళ్ళు డైరెక్ట్ మీ యొక్క ఫేస్బుక్ అకౌంట్ని డిలీట్ చేసేయగలరు, అదేవిధంగా పర్మనెంట్గా బ్లాక్ చేసేయగలరు. నెక్స్ట్ వన్ ఏంటంటే ఇప్పుడు చూడండి, మన యొక్క ఫ్రెండ్స్లో ఉంటారు కదా, మన ఫ్రెండ్స్ లిస్ట్లో వాళ్ళ నుంచి కూడా మీ అకౌంట్ హ్యాక్ చేయగలరు. ఒక ప్రస్తుతం మనకి నేను చూడండి ఇప్పుడు చెప్పాను కదా, ఫ్రెండ్స్ లిస్ట్ నుంచి మన అకౌంట్ హ్యాక్ చేయగలరు. అది ప్రస్తుతం మన ఏపీలో అయితే లేదు, కానీ మన ఇండియాలో బెంగళూరు సైడ్, అంటే బెంగళూరులో ఎక్కువ ఇదే పద్ధతి వాడుతున్నారు. దీన్ని ఏంటంటారంటే బ్లాక్ హ్యాట్ హ్యాకింగ్ అంటారు. థ్యాంక్ యూ వ్యూవర్స్. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి, మీ సలహాలు సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇలాంటి మరిన్ని టెక్నికల్స్ వీడియోస్ కోసం నా సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసినట్లయితే నా లేటెస్ట్ వీడియోస్ అని మీ మెయిల్ పొందగలరు. థ్యాంక్ యూ.